ఆ రోజు ఈ ప్రాంతంలో ఉచిత కరెంట్ ఇమ్మంటే ఆ రోజు లో వోల్టేజ్ ఉంటే పరిష్కారం చేశాం. ఈరోజు ఇక్కడ అందరి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా పామాయిల్ వేశారు. ఆ పామాయిల్ రావడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మలేషియా నుంచి తీసుకొచ్చారు. ఈరోజు అది ఒక లాభసాటిగా వాణిజ్య పంటగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. మొన్ననే ఇంటింటికి వచ్చి రైతులను కలిశాం. ఎల్లుండ మళ్ళీ ఒకసారి రైతు సేవా కేంద్రాల వారిగా ఎలాంటి పంటలు వేయాలి, ఏ విధంగా వ్యవసాయం చేయాలి, మిమ్మల్ని అందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో 5 ప్రిన్సిపల్స్తో. ఒకటి వాటర్ సెక్యూరిటీ. పోలవరం ఉంది, 3 మీటర్ల నీళ్లున్నాయి. అదే ఏలూరు జిల్లా ఉంది, 16.2 మీటర్లు కిందన నీళ్లున్నాయి. మనకు పామాయిల్ కూడా ఎక్కువ నీళ్లు కావాలి. అలాంటప్పుడు ఈ నీళ్లు కానీ మనం కానీ ఇది చేసుకోగలిగితే పక్కనే గోదావరి ఉంది, రైట్ మెయిన్ కెనాల్ ఉంది, నీళ్లన్నీ విజయవాడకు పోతాయి. రేపు రాబోయే రోజులు ఇప్పుడే మహేష్ యాదవ్ గారు చెప్పినట్టు తప్పకుండా తొందరలోనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం.